విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమని తెలియజేశారు. ముఖ్యంగా అడ్డుపొగ, గుట్కా వాడడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. నీట్గా తీయండి ఫోటో. అందరూ అండి సార్ మీరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మన దగ్గరికి న్యూరో ఫిజిషియన్కి రావచ్చు. ఈవెన్ హెడేక్స్ లో కూడా కొన్ని హెడేక్స్ అనేవి సింపుల్ హెడేక్స్ లాగా అనుకుంటాం. ఈవెన్ మీరు కాదు, ఈవెన్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏం సిటీ స్కాన్ చేస్తాము, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సరే తర్వాత చూద్దాము అని మెడిసిన్స్ రాసిచ్చి పంపించిన సందర్భాల్లో తర్వాత అదొక పర్టికులర్గా బాగా సివియర్గా వచ్చింది, ఇలాంటి హెడేక్ ఎప్పుడు చూడలేదు, వాంతులతో కలిపి వస్తుంది, ఏదైనా వాటి తలనొప్పితో పాటుగా ఏమైనా ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి. సో ఇటువంటి కొన్ని ఎక్స్ట్రా సిమ్టమ్స్ మీరు కొద్దిగా నోటీస్ చేసుకొని ఇది మనకంటే కొద్దిగా చూసి ఎవాల్యుయేట్ వాళ్ళగా రికగ్నైజ్ అయ్యి తీసుకెళ్ళలేకపోవచ్చు. మీరు రికగ్నైజ్ అయ్యి ఎర్లీ పార్ట్లో మనతో ఉండకపోయినా, మనం ట్రీట్ చేయకపోయినా, మేమైనా సరే ఒక్కొక్కసారి మా దగ్గరికి వచ్చిన తర్వాత విండో పీరియడ్ అంటే వీలైనంత వరకు పరుగులెత్తడానికి ప్రయత్నిస్తాం. మాకు వచ్చిన టీంని అలర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళకి ట్రై చేస్తాం. ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి, బయట వెయిట్ చేయించొద్దు. ఫస్ట్ పాయింట్. సిటీ స్కాన్కి ఇన్ఫార్మ్ చేస్తాం, ఈ సిటీ స్కాన్ మిగతా పేషెంట్ దగ్గర వెయిట్ చేయించొద్దు. అవసరమైతే మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాం, సిటీ స్కాన్ బయట రాగానే మీకు ఈ మెడిసిన్స్ వేయించండి, అక్కడ వేయించగలిగేవి. అవసరమైతే ఏదైతే విండో పీరియడ్ ఉన్నారో ఆ ఇంజెక్షన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, వీళ్ళు వచ్చిన లోపుకి మీరు ఇంజెక్షన్స్ రెడీ చేయండి. ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ని మనం నేనే అక్కడ సెటప్లోనే బయట సెటప్లోనే చేయలేను కాబట్టి సో డెఫినెట్గా మీరు ఈ ఈ ఈ 4-5 పాయింట్స్తో స్ట్రోక్ పేషెంట్స్ని మ్యాక్సిమం పవర్ని తిరిగి రీగెయిన్ చేయగలుగుతారు. సో అట్లా కాకుండా నా ఉద్దేశం, నా ప్లానింగ్ ఏంటంటే మీ అందరి సహకారంతో పేషెంట్ని నేను ఈ ఊళ్ళల్లోనే ఐడెంటిఫై చేసి అవసరమైన కష్టమైన సర్జికల్ ఆపరేషన్స్ కానీ ఏమైనా కూడా ఈ సెటప్ల్లోనే చేయొచ్చు వాళ్ళకి. దానికి పెద్ద హాస్పిటల్స్ అవసరం అన్నది కాదు. మన చేతిలో విద్య ఉంటే దాన్ని మామూలు హాస్పిటల్లో కూడా పెద్ద ఆపరేషన్లు చేయగలం. దానికి మనకి పేషెంట్ సహకారంతో పాటు డాక్టర్ తాలూకా డిటర్మినేషన్, డెడికేషన్ కూడా కావాలి. సో మెయిన్గా జబ్బుని స్టార్టింగ్ స్టేజ్లో, స్టార్టింగ్ ప్లేస్లోనే ట్రీట్మెంట్ అందించేలా తీసుకెళ్ళడం నా ముఖ్య ఉద్దేశం. సో మీరు రెగ్యులర్గా ఫీల్డ్లో ప్రాక్టీస్లో తిరుగుతున్నప్పుడు మీకు ఐడెంటిఫై అయ్యే ఏ క్యాన్సర్ కేసులైనా అనుమానం ఉన్నవి లేదా నిర్ధారణ అయినవి నేను ఆల్వేస్ అందుబాటులో ఉంటా, వచ్చి నేను నా వంతు సహకారం చేయడానికి. ఇప్పుడు రేడియేషన్, కీమోథెరపీ అన్న వాటికి ఆ మెషిన్స్ అవి అవసరం. సో అటువంటి వాటికి సిటీకి వెళ్ళక తప్పదు, ఎందుకంటే వాటి తాలూకా ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుతం రూరల్ సెటప్లో పెట్టగలిగేంత మన ఎకానమీ డెవలప్ అవ్వలేదు. కానీ ఆపరేషన్ అన్నది చేతిలో ఉన్న విద్య, దానికి పెద్దగా ఎక్విప్మెంట్ ఇవి అవసరం ఉండవు. సో అటువంటివి మనం ఎక్కడికైనా వెళ్ళి చేయగలం. సో నా పరంగా సర్జికల్ ఫీల్డ్లో నేను అది చేయదలుచుకున్నాను. సో నా వంతు సహకారం మీకు ఉంటుంది. మీరు అందరూ కోఆపరేట్ చేస్తే నేను అనుకున్న దానికి ముందుకు వెళ్ళడానికి అవుతుంది.